తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మద్దతుగా ఆయన సతీమణి గారు ఈ రోజు 34వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్తున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ ప్రతిసారి గతంలో ఎన్నోసార్లు మేము పొరపాటు చేశాం, ఇటువంటి ప్రజానాయకుడిని గెలిపించుకోవడం మా హక్కు అంటూ వాళ్ళు ముక్తకంఠంగా తెలియజేస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట ప్రసాద్ గారే అని ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో మొట్టమొదటిగా ప్రభావితం చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది కార్మికులు. ఎందుకంటే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వాళ్ళ ఉసురు తీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టి ఆ పబ్జీ గేమ్ ఆడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని, అంతేకాకుండా ఈ కదిరి పట్టణంలో ఏ వార్డు చూసినా సమస్యలే, మౌలిక వసతులు లేవు, నీరు రావు, కాలువలు ఉండవు. ఇటువంటి అభివృద్ధి పనులు చేయాలంటే అది కందికుంట ప్రసాద్ అన్న గారికి సాధ్యం. రాబోయే 2024 అంటే మే 13వ తారీఖు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పేద పిల్ల ముసుకాని ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఈ సైకో పాలనకి అందం పలకాలని మేము కదిరి జనసేన పార్టీ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారి భార్య యశోదమ్మ గారు ఈ రోజు కదిరి పట్టణంలోని 34వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఘన హారతులతో సత్కరించి అమ్మగారిని ఈ రోజు మా కందికుంట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకునేది మా బాధ్యత అని ఈ రోజు ప్రతి ఒక్కరి నోటి నుండి రావడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి అందరూ కోట్లు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి మనసును గెలుచుకోవడానికి వచ్చిన వ్యక్తి కందికుంట ప్రసాద్ అన్న గారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో రామాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారి సహాయం పొందని గ్రామం అంటూ లేదు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలరా ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కందికుంట ప్రసాద్ అన్న గారికి వేయించి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.